అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంతశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మఖః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. చరాచర జగత్తు ఒక దివ్యశక్తి వల్ల నడిపింపబడుతున్నది. ఆ శక్తి లీలా రూపం ధరించి ఏదో చిన్నపిల్లవాడు బొమ్మలతో ఆడుకున్నట్టుగా ఈ భువన బ్రహ్మాండాలతో ఆడుకుంటుంది. ఎందుకు ఈ భగవంతుడు ఈ సృష్టి చేస్తున్నాడు అని చాలా మందికి అనుమానం వచ్చింది. దానికి ఇంకెప్పటికీ సమాధానం ఉండదట. అది ఆయన లీలంతే. ఇవన్నీ ఆయన ఆటలు. ఈ ఆటల్లో మనందరం పావులం. ఈ ఆటలో మనం ఆయనకు ఆనందం కలిగించి ఆయన ద్వారా మనం ఆనందం పొందడానికి ఆ నామాన్ని భక్తితో జపించి ఆయన కథలు విని భగవత్తత్వం అంటే ఏమిటో నిరంతరం విచారం చేస్తే చాలు. విచారణ అనగా ఆలోచన. అసలు భగవంతుడు అంటే ఏమిటి, తత్వం అంటే ఏమిటి, ఇవి తెలుసుకోవాలి. ఈ భగవన్మాయ ఎప్పటికప్పుడు మనకి తెలియకుండానే మనకి కంటికి పొరలా అడ్డం పడి ఏది మంచో ఏది చెడో తెలియకుండా చేస్తుంది. దానివల్ల ఒక్కొక్కసారి ఉచ్చస్థితికి వెళ్ళి కూడా కొందరు దిగజారిపోతూ ఉంటారు. దిగజారిపోయిన వాడు మళ్లీ పైకి వస్తూ ఉంటాడు. అయినా ఈ మహామాయలోంచి బయటపడడం అంత తేలిక కదట. అందుకే జ్ఞానులు ఏం చేశారు, కలియుగంలో శివుడి తేజస్సు ఎక్కడ ఉంటుంది తెలుసుకోవాలనుకున్నారు. వెంటనే ఒకనాడు నైమిశారణ్యానికి వెళ్లి మహాత్ములు జ్ఞానులైన ఋషులు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, 88,000 మంది ఋషులు, కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇటువంటి మహానుభావులైన ఋషులు ఒకరు కాదు ఇద్దరు కాదు 88,000 మంది ఋషులు పరమతత్వం శివ తేజస్సు ఎక్కడుంటుందో తెలుసుకుందాం అని నైమిశారణ్యానికి వెళ్లి అక్కడ ఓ పెద్ద మర్రి చెట్టు ఉన్నది. ఇప్పటికీ ఆ మర్రి చెట్టు ఉన్నది. ఆ మర్రి చెట్టు దగ్గర తపస్సు చేశారు. ఆ మర్రి చెట్టు దగ్గర ఒక ప్రాంతంలో సూత మహర్షి కూర్చుని పురాణం చెప్పాడు. మరొక ప్రాంతంలో వ్యాసుడు పురాణం చెప్పాడు. వ్యాసుడు పురాణం చెప్పిన ఆ మర్రి చెట్టు ప్రాంగణాన్ని వ్యాసపీఠము అంటారు. హిందీ వాళ్ళు వ్యాస గద్ది అంటారు. సూతుడు పురాణం చెప్పినది సూత గద్ది. ఇవి రెండు గోమతి నద తీరానికి పక్కనే ఉంటాయి. అక్కడ గోమతి అని ఒక నదం ప్రవహిస్తోంది. నదికి నదమునకు ఉన్న తేడా చాలా పర్యాయాలు చెప్పినా మళ్లీ కొత్త వాళ్ల కోసం చెప్పాలన్నమాట. పడమర నుంచి తూర్పుకి ప్రవహించి తూర్పు వైపున్న సముద్రంలో కలిసిపోయే వాటిని నదులు అంటారు. అంటే ప్రవాహం తూర్పుకు వెళ్ళాలి. కృష్ణ
గంగ, గోదావరి ఇవన్నీ ఏం చేస్తాయి? పడమర నుంచి తూర్పుకి ప్రవహిస్తాయి. తూర్పు వైపు ఉన్న సముద్రం మనకి బంగాళాఖాతం, అందులో కలిసిపోతాయి. కాబట్టి వీటిని ఏమంటారు? నది అని పిలుస్తారు. ఒక్కటైతే నది, బహువచనంలో నదులు. అలా కాకుండా ఇది తూర్పు దిక్కు, ఈ తూర్పు నుంచి పడమరకు ప్రవహించింది అనుకోండి నదిలాగా, దాన్ని నదము అంటారు. అందులో నర్మద, ఇది నదం. తూర్పున పుట్టి పడమరకు ప్రవహించి ద్వారకా అనున్నది మనకి గుజరాత్లో. ఆ ద్వారకలో పశ్చిమ సముద్రంలో కలిసిపోతుంది. గోమతి అని ఒకటి ఉన్నది. ఇది కూడా తూర్పున పుట్టి పడమరకేసి ప్రవహించి పశ్చిమం వైపు ఉన్నటువంటి ద్వారక దగ్గరున్న సముద్రంలో కలిసిపోతుంది. అందుకే దాన్ని నదము అన్నారు. తూర్పు నుండి పడమరకి ప్రవహిస్తే నదము, పడమర నుండి తూర్పుకి ప్రవహిస్తే దాన్ని నది అంటారు. ఈ గోమతి నైమిషారణ్యంలో ఉన్నది నదము. బ్రహ్మ తన కమండలంలో ఉన్న నీరు నేల మీదకి దొల్లించాడు. ఆయన కమండలంలో నీళ్లలోంచి పుట్టింది. అందుకే బ్రహ్మ కమండల జలము అని కూడా దానికి పేరు. అత్యంత ఆహ్లాదంగా ఉంటుంది ఆ నీరు. మరీ వర్షాకాలాల్లో తప్ప వేసవికాలం లాంటి కాలాల్లో మనం అక్కడ సప్తాహాలకు వెడితే పీకదాకానే వస్తుంది నీరు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అటు ఇటు వెళ్ళి వచ్చేయచ్చు అనమాట. హాయిగా ఏదో కాలంలో ఇదినట్టు ఇదేయచ్చు. అలా అని ఒక్కోచోట గోతులు ఉంటాయి, కొంపలు ములుగుతాయి. గురువు గారు వెళ్ళిన తర్వాత పెడితే మంచిదనమాట. తొందరపడి పెడితే మళ్ళీ మిమ్మల్ని రక్షించకపోతే అదో సమస్య మాకు. ఆ గోమతిలో స్నానం చేస్తే పురాణ జ్ఞానం వస్తుంది. అసలు ఎంత పాపిష్టివాడైనా జీవితంలో ఒక్కసారైనా నైమిషారణ్యానికి వెళ్ళాలి. యాత్రలు మొదలు పెట్టేవాడు నైమిషారణ్యంతో యాత్ర మొదలు పెడితే చాలా మంచిదని దేవీ భాగవతం కూడా చెబుతున్నది. ప్రథమం నైమిషారణ్యం చక్రతీర్థంచ మధ్యమం అన్యేషాంచైవ తీర్థానాం నాస్తి సంఖ్యా మహీతలే. యాత్రలు మొదలు పెట్టేవాడు ముందుగా నైమిషారణ్యంతో మొదలు పెట్టవలెను. ఆ తర్వాత కాశీలో ఉన్న చక్రతీర్థం మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయవలెను. ఇక తక్కిన తీర్థయాత్రలు నీ ఇష్టం. భూమి మీద ఎన్నో తీర్థయాత్రలు ఉన్నాయి, అనేక తీర్థయాత్రలు ఉన్నాయి. నిరంతరం తీర్థయాత్రలు చేస్తే చాలు. ఒకవేళ ఈ తీర్థయాత్రల జీవితంలో ఎక్కువ చేయలేకపోయినా ఏదో ఒకటి రెండు చేశాక మేము ఇంట్లోనే ఉంటున్నాం, తీర్థయాత్ర ఫలితం పొందాలంటే ఏం చేయాలి? తీర్థంబు సత్యము ఇంద్రియ నిగ్రహము తీర్థంబు. రోజు సత్యం పలకండి, అసత్యం ఆడకుండా ఉండండి. అదో పెద్ద తీర్థం. అన్నిటికీ అబద్ధాలేగా ఎక్కువ మంది. అలాంటి వాటికి ఇక తీర్థయాత్రలో ఉపయోగం ఉంది. సత్యం పలకడం తీర్థం, ఇంద్రియ నిగ్రహం తీర్థం, వీలున్నంత వరకు గురువు పాదాల కింద ఉన్న ధూళి నెత్తి మీద వేసుకుంటే అది మహాతీర్థం. ఇవన్నీ పెద్దలు చెప్పినటువంటి తీర్థాలు. కాబట్టి తీర్థయాత్రకి ఎక్కడో వెళ్ళడానికి వీలు లేదు. ఓ భక్తురాలు ఇవాళ చాలా గొప్ప మాట ఉందండి. మైసూరులో ఉండే ఒక ఆవిడ పొద్దుట ఏదో ఈ సత్సంగానికి సంబంధించిన పని చేస్తూ చేస్తూ ఈ కార్యక్రమం ఇలా చేస్తున్నామండి అనగా, చెయ్యండి అమ్మా, మీ వెంట పరమాత్మ ఉంటాడంటే మా పరమాత్మ మీరేనండి అంది. ఏది మరి తడువుకోకుండా షార్ప్గా. ఎక్కడ మైసూరు, ఇప్పటి ముఖం చూడలేదు నేను. అలాగే అమెరికాలో ఉన్న కొంతమంది ఈ స్కైప్లో మాట్లాడడం కానీ వాళ్ళు ఎవరో మాకు తెలియదు కదా, ముఖాముఖి మాట్లాడలేదుగా. మీరంటే ఎదురుగుండా కూర్చుని పురాణం వింటున్నారు. పాపం వాళ్ళు ఇలా ప్రత్యక్షంగానే కాకపోయినా పరోక్షంగా వాట్సాప్లో అవేవో యూట్యూబ్ లేక ఫేస్బుక్ ద్వారా వింటున్నారు, ఇంకెక్కడెక్కడో వింటున్నారు. భక్తితో గురువు గారి సేవ చేసి తరిస్తున్నారు. ఇలా తరిస్తున్నటువంటి ఆ తల్లి అంత చటుక్కున పరమాత్ముడు నిన్ను అనుగ్రహిస్తాడంటే మా పరమాత్మ మీరే అందంటే మాటల నోట్లోంచి రాదు, అది మనస్సులోంచి వస్తుంది అన్నమాట. మనస్సులో లేనిది రమ్మంటే రాదు. కడుపులో లేకపోతే కావలించుకుంటే వస్తున్నాను సామెత ఉంది కదా. రాజకీయ నాయకులు ఏం చేస్తారన్నమాట, వాడు కడుపులో ఉండదు, పైకి ఇలా కౌలించుకుని ఆహాహా భాయ్ భాయ్ అంటారు, బయటికి వెళ్ళాక కాయ్ కాయ్ అని ఒక పోటు పొడుస్తారు. అది ప్రేమ ఎలా అవుతుంది? అందుకే వాళ్ళు ఎప్పుడూ జీవితంలో బాగుపడరు. ఈ మానసికమైన భక్తి చాలా గొప్పది. ఇలా గురువుల మీద మనస్సులో పరమాత్ముడు తండ్రి అనే ఒక గొప్ప భావం ఉంటే వాడు గ్యారంటీగా సకల తీర్థములలో స్నానం చేసిన ఫలితం పొందుతాడు. ఈ తీర్థయాత్రలన్నిటికీ గొప్ప పరాకాష్ఠగా ప్రారంభించవలసినటువంటి ఉత్తమ తీర్థం నైమిషారణ్యం అన్నమాట. ఎన్నిసార్లు చేసామండి భాగవత సప్తాహం అక్కడ మేము ఆ రోజుల్లో. ఆ తర్వాత మళ్ళీ రేపు 2021 సెప్టెంబర్లో కూడా చేయబోతున్నాం, వినాయక చతుర్థి అయ్యాక. అత్యద్భుతమైన క్షేత్రం అది.
ఆహ్లాదకరమైన క్షేత్రం, ఆనందకరమైన క్షేత్రం, ఏదో తెలియని అలౌకికమైన ఆనందం కలిగించే క్షేత్రం అది. ఎందుకని? కలియుగం యొక్క ప్రభావం అక్కడ ఉండదు. ఇక్కడికి వెడితే మనం తరిస్తాము అనే ఒక ఊహ ఎవరికైనా కలిగితే వాడు గ్యారంటీగా తరిస్తాడు. అన్నిటికీ మించి ఆ ప్రాంతంలో 88,000 మంది ఋషులు తపస్సు చేశారు. 1000 ఏళ్లు యజ్ఞం చేశారు. ఒకరోజు 2 రోజులు యజ్ఞం చేసేసరికి మన తలప్రాణం తొక్కొస్తుంది. గట్టిగా మనం ఈసారి 100 యజ్ఞాలు చేసేసాం, సెంచరీలు కొట్టారు. ఇన్ని యజ్ఞాలు చేయటం అంటే మాటలు ఏం కాదు. కానీ యజ్ఞం చేసేటప్పుడు ఎంతో కొంత అలసట వస్తుంది మీకు, అవునా? ఒక సంవత్సరంలో 100 యజ్ఞములు చేశారంటే అమ్మ బాబాయ్ పొద్దున్నే లేవాలి, అందులోకి కట్టెలు తేవాలి, నెయ్యి వేవాలి. అటువంటిది 1000 ఏళ్లు ఏకధాటిన రోజు పూర్ణాహుతితో యజ్ఞం చేయడం అంటే ఆలోచించండి. పైగా ఇవాళ మనం పూర్ణాహుతి ప్యాకెట్ మర్చిపోతే పరిగెత్తి కడితే ఈ షాపులో వాళ్ళు అమ్మేస్తున్నారు ఇప్పుడు మూటగట్టి, అవునా? కానీ పూర్వం అడవిలో ఉన్నారు వాళ్ళు. పూర్ణాహుతి మర్చిపోతే ఎవడో పట్టుకొచ్చేవాడు లేడు, షాపుల్లో డబ్బులు ఇస్తే తెచ్చేవాడు లేడు. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళ సామాను వాళ్లే తెచ్చుకోవాలి. ఆ అడవిలో యజ్ఞం చేశాక గురువుగారు పీఠంలో పెట్టినట్టుగా ఇడ్లీలు, ఉప్మాలు ఇవెవరూ పెట్టరు, భోజనాలు ఉండవు. ఇడ్లీలు ఎక్కడ ఉంటాయి అడవిలో? భోజనాలు ఎవడు పెడతాడు? భోజనాలు పెట్టాలంటే దుంప దిగుతుంది. వాళ్ళు దుంపలు తిన్నారు, కందమూల ఫలాలు తిన్నారు. తెలుసా మీకు? నైమిషారణ్యంలో వాళ్ళ ఆహారం ఏమిటి? నిత్యం కందమూలాలు. కందమూలాలు అనేవి నాతో పాటు ఈతర్లకు వచ్చిన వాళ్ళు చూశారు. 2 ఏళ్ల క్రితం అయితే చిత్రకూట పర్వతానికి వచ్చిన వాళ్ళు ఇందులో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారేమో అని నాకు నమ్మకం. వాళ్ళ కందమూలం కళ్ళారా చూశారు. ఎంత గొప్ప దుంపల్లో ఉంటాయి అవి. వాటిని ముక్కల కింద కోసి పెడతారు. ఎంత బాగుంటాయోనండి అవి. కరకరకరలు ఆడించి తింటే కొంచెం తీపి ఉంటుంది, కొద్దిగా దురద ఉంటుంది. అసలు ఆకలి వేయదు, దాహం వేయదు, మంచి ఆరోగ్యంగా ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ ఉండదు. ఇవాళ గ్యాస్ ట్రబుల్తో తిన్నదరక్క వాంతులు చేసుకుని ఇంట్లో పడి ఉంటారు చాలా మంది. దిక్కుమాల వాంతులు చేసుకుంటూ ఉంటే పూర్వం ఎన్నో నెల అని అడిగేవారు. ఇప్పుడు అందరికీ ఎన్నో నెలలో తెలియట్లా. ఎవరు చూసినా వాంతి కర్మ, నిత్యం ఆ వాంతిని చూసి ఇంకా భ్రాంతి లేదు. అందుకని భర్త గారు ఏమన్నా విశేషం ఉందా అని అడగక్కర్లా. ఆ మొగాడు వాంతి చేసుకుని, ఆడవాళ్లు వాంతి చేసుకుని, ముసలాళ్లు వాంతి చేసుకుని, పడుచాళ్లు వాంతి చేసుకుంటే ఇంక వాంతులుగా అన్ని భ్రాంతులుగా ఏమవుతాయి? కారణం గ్యాస్ ట్రబుల్. అంటే ఏంటనమాట, మన శరీరాలు పాడైపోయాయి. విష కషాయాల పుట్ట, తినే ఆహారం అంతా విషం. ఏడాది పాటు ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి కూరలు కర్రీ పాయింట్ల దగ్గర తెచ్చుకుని వండుకు తినేస్తూ ఉంటే ఏమవుతుంది? అక్కడ కూర తెచ్చుకుంటాడు, ఆ కూర తెచ్చుకుని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుని తినేసి ఆ తర్వాత ఓక్ అంటున్నాడు అనమాట. ఈ ఓక్కులు డోకులు బదులుగా ఇంట్లో ఇంత అన్నం వండుకుంటే తప్ప రామరామ అన్నం వండుకోవడానికి బద్ధకం, కూర వండుకోవడానికి బద్ధకం, టిఫిన్ చేసుకోవడానికి బద్ధకం, అన్నిటికీ బద్ధకమే. ఫ్రీగా వచ్చి పడిపోవాలి అక్కడంతే. మనం ఏమీ చేయకూడదనమాట. ఇంకా ఒక ఆవిడ ఉందో తెలుసా? నేను కూర్చున్న చోటు నుంచి కదలకుండా అలా ఒక తాడమ్మట గరిట వచ్చి ఆ గరిట నా నోట్లో ఇంత పులుసు పోసి పక్క వెళ్ళిపోతే బాగుండండి, అలాంటి మిషన్ కనిపెడితే బాగుండండి ఒక ఆవిడ. అలా కూర్చుంటే చాలట ఏవో మిషన్లు వచ్చి నోట్లో ఇంత పోసిపోతూ ఉండాలన్నమాట. అన్నం ముద్దలు అవిని. ఇంకా నయ్యం, ఇంకో మాట అడగలేదు. హాయిగా అలా కూర్చుంటే ఏదైనా గొట్టం వచ్చి లోపల వ్యర్థ పదార్థాలు కూడా తీసి పెట్టుకుపోతే బాగుండని. ఏ మనుషులైపోయారండి, ఇంత బొత్తిగా పని చేయకపోతే అలాగా? ఎంత కష్టపడి పని చేయాలి, ఎంత దృఢంగా ఉండాలి శరీరాలు. ఆ రోజుల్లో శరీరం అంత ఆరోగ్యముగా దృఢముగా ఉన్నదంటే దానికి గల కారణం వాళ్ళు కందమూలాలు, దుంపలు తిన్నారు, పచ్చి కూరగాయలు తిన్న రోజుల్లో, మంచి మంచి తాజా పదార్థాలు తిన్న రోజుల్లో, అడవుల్లో ఉన్నటువంటి పదార్థాలు తిన్న రోజుల్లో, ఈ దరిద్రపు కాలుష్యం లేని రోజుల్లో ఆరోగ్యంగా సుఖంగా ఉన్నారు. ఆ మహాత్ములు 1000 ఏళ్లు యజ్ఞము చేసి రోజు యజ్ఞమయ్యాక మధ్యాహ్నం పూట కొన్ని పళ్ళు దుంపలు తిని ఆ తర్వాత సాయంత్రం సంధ్యా సమయం దాకా పురాణం వినేవారన్నమాట ఆ మహాత్ములు వాళ్ళు. అటువంటి దివ్యక్షేత్రం నైమిషారణ్యం. అందుకే ఆ ఋషుల పాద ముద్రల వల్ల ఎప్పటికీ కూడా ఆ క్షేత్రం పరమ తేజస్సుతో నిండి ఉంటుంది, మహిమతో నిండి ఉంటుంది, పవిత్రతతో నిండి ఉంటుంది. అక్కడికి పాపాత్ములు అడుగుపెట్టినా ఆ పాపాత్ముల ప్రభావం మన మీద పడదు. ఎంత పాపాత్ముడు అక్కడున్నా వాడి ప్రభావం మన మీద పడకుండా మనం జపం చేసుకోగలుగుతాం అక్కడుంటే. అక్కడ కూడా అమ్మకం వాళ్ళు వచ్చి మీద పడిపోయి ప్రాణం తీస్తారు. కానీ మనం మూల కూర్చొని జపం చేస్తే వాడు ఎంత రిచినా ఈ జపం మనకి ఫలిస్తుంది. అక్కడ ఆ దివ్యక్షేత్రంలో శివ తేజస్సు కలియుగములో ఎక్కడుంటుంది అనే విషయం తెలుసుకోవడానికి మునులు మహాతపస్సు చేశారు. ఎందుకనంటే శివుడి తేజస్సుని కృతయుగంలో ఇంట్లో కూర్చుని తపస్సు చేసి చూడగలిగారు ఋషులు. వాళ్ళు తపస్సు చేస్తే శివుడి యొక్క కాంతి కనపడేది. త్రేతాయుగంలో నదీ తీరాలలో శివుడి తేజస్సు చూశారు. ద్వాపర యుగంలో
సముద్ర తీరంలోనూ ఆలయాల్లోనూ శివుడి తేజస్సు చూశారు. ఇది కలియుగం. ఈ కలియుగంలో శివుడి తేజస్సు అంత తేలిగ్గా అందరికీ కనపడదు. మరి అలా ఈ శివుడి తేజస్సు కనపడడం అనుకుని మనకి ఆ విషయం తెలియడానికి వాళ్ళు తపస్సు చేశారు. ఒకనాడు మహా తేజస్సుతో కాంతితో శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ కాంతి మామూలు కాంతి, ఆ కోటి సూర్య ప్రభాభాసమానుడు. ఒకేసారి ఆకాశంలో కోట్ల మంది సూర్యులు, ఒక కోటి కాదు కోటాను కోట్ల సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక సూర్యుడు ఆకాశములో ఉదయిస్తేనే ఆ కాంతిని చూచి తట్టుకోలేక మన కళ్ళు బైర్లు గమ్మి ఆ తర్వాత కళ్ళు ఇలా మూసుకుంటున్నాం. మీకు ఎప్పుడైనా వీలుంటే మధ్యాహ్నం పూట ఆకాశంలో భగభగ మండుతున్న సూర్యుడి కేసి చూడండి. ఆ తర్వాత కళ్ళు ఏమవుతాయో తెలుస్తుంది కదా. ఆ కళ్ళు ఒక్క క్షణకాలం మనకేం కనపడవు, చెమ్మ చెక్కట్లు అయిపోతాయి. సూర్యకాంతి అంత భయంకరమైనది. ఒకేసారి కొన్ని కోట్ల మంది సూర్యులు వస్తే ఎలా ఉంటుంది అప్పుడు కాంతి? దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత. ఒకే పర్యాయం వన్స్ కొన్ని కోట్ల మంది సూర్యులు వచ్చి పడినట్టుగా ఉంది ఆ కాంతి. యుగపత్ అంటే ఏకకాలములో సూర్య సహస్రస్య కోటాను కోట్ల సూర్యులు ఉదయించినట్లు అక్కడ ఋషులకు ఒక కాంతి కనపడింది. వాళ్ళ ఆ కాంతి చూడలేక కళ్ళు మూసుకుని, అబ్బా ఈ భయంకర కాంతిని మేము తట్టుకోలేం, పాహి పాహి పరమేశ్వర అన్నారు. అప్పుడు ఈశ్వరుడు వారందరికీ దివ్య దృష్టి ప్రసాదించాడు. ఈ కళ్ళతో శివుణ్ణి చూడలేం, కానీ శివుడిచ్చిన కళ్ళుంటే ఆ కళ్ళతో చూడగలుగుతాం. ఈశ్వరుడు అప్పుడప్పుడు తన రూపం చూడడానికి వీలుగా మనలాంటి వాళ్ళకి కొత్త కళ్ళు ఇస్తాడు. ఆ కన్నులను దివ్య నేత్రములు అంటారు. దివ్యమైన ఈ నేత్రాలతో, ఈ కన్నులతో ఆయన చూడగలుగుతాం. అప్పుడు వాళ్ళందరూ శివుడిచ్చిన దివ్య నేత్రాలతో శివుణ్ణి ఇలా తేరిపార చూశారు. ఏమి సౌందర్యం అది! మొత్తం ఎక్కడ నుంచో నేల మీద మొదలై ఆకాశమంతా నిండి ఉన్న రూపం, అంతటా నిండి ఉన్న రూపం, తెల్లని కాంతి ఆ శివుడిది. ఆయన 5 ముఖములతో 10 చేతులతో ఉన్నాడు. ఆయనకి సూర్యుడి కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను, అగ్నిహోత్రుడు 3వ కన్ను. ఈ విధంగా 3 నేత్రాలతో ఉంటాడు ఆయన. 3 కళ్లతో ఉంటాడు శివుడు. అందుకే త్రినేత్రుడు అన్నారు ఆయన్ని. కంఠం మాత్రం నీలంగా ఉంటుంది. శరీరం అంతా తెలుపు. ఒక కంఠం ఎందుకు నీలంగా ఉంటుందంటే ఒకప్పుడు విషం తాగాడు ఆయన. సముద్ర మథన సమయంలో పాల సముద్రం నుంచి విషం పుట్టింది. ఆ విషాన్ని చేతిలోకి తీసుకుని గుటుక్కుని మింగి కంఠంలో నిలబెట్టాడు. అప్పటి నుంచి గొంతుకులో విషం ఉండడం వల్ల ఈ కాస్త ప్రాంతం, కంఠ ప్రాంతం నీలముగా మారిపోయింది. అది కూడా ఆయనకు అందం చేకూర్చిందిట. పుట్టుమచ్చలో ఉంటుందిట ఆయనకి. అది మహాత్ములు ఏదన్నా పని చేస్తే వాళ్ళకి అందంగా ఉంటుంది. కొంతమందికి మచ్చ అసహ్యంగా ఉంటుంది. మరక మంచిది అంటారు, కానీ మరక మంచిదేం కాదు, నరకానికి తీసుకుపోతుంది మరక. ఈ మరక మాత్రం, శివుడి మెడలో ఉన్న మరక మాత్రం చాలా బాగుంది. అలాంటి ఆ దివ్య రూపాన్ని చూచిన మహాత్ములు, ఋషులు ఆయన అత్యంత భక్తితో ప్రార్థించారు. జయ జయ జగదేకనాథ శంభో, జయ జయ జగదేకనాథ శంభో, ప్రకృతి మనోహర నిత్య చిత్స్వభావ. ప్రభు ఈశ్వర నీకు జయము కలుగుగాక. శివుడికి జయం కలగాలని కోరుకుంటారేంటండి వీళ్ళు? శివుడికి మనం కోరుకుంటే జయం వస్తుందో? ఆయనే జయం ఇచ్చేవాడు, అవునా? కానీ దీని అంతరార్థం ఏంటి? భగవంతుడికి, గురువులకు, మహాత్ములకు నువ్వు ఏది కోరితే అది నీకు వస్తుంది. మీకు నా మీద అభిమానం కలిగి బలం గురోః ప్రవర్ధత, మా గురువు గారికి బలం పెరుగ్గాక అంటే మీకు బలం పెరుగుతుంది. గురువు గారికి సంపదలు పెరుగ్గాక అని కోరుకోండి, సంపదలు మీకు వస్తాయి. గురువు గారికి ఆరోగ్యం కావాలని కోరుకోండి, మీకు ఆరోగ్యం వస్తుంది. గురువు గారు ఢామని పడిపోవాలని కోరుకుంటే ఆ తర్వాత మీరు పడిపోయాక లేవరు, చక్రాల కుర్చీలో కూర్చుంటారు. భగవంతుడికి, గురువుకి, మహాత్ములైన ఋషులకి జయం కోరుకోవాలి. అందుకే రామాయణంలో బలం విష్ణోః ప్రవర్ధతాం అన్నారు. విష్ణువు యొక్క బలం పెరుగుగాక, ఆయనకి బలం పెరగాలి అని కోరుకోగానే వీళ్ళకి బలం పెరిగింది. భగవంతుడికి అందుకే జయం అనాలి. జయ జయ మహాదేవ, మహాదేవ నీకు జయము జయము కలుగుగాక అని మనం కోరుకుంటే అప్పుడు మనకి జయం కలుగుతుంది. కాబట్టి ఏం చేయాలంటే ఎప్పుడు శివుడికి జయము అనాలి, శివునికి
మంగళం అనాలి. ఆయనకి మంగళం కోరుకోకపోతే ఆయనకేమో మంగళం రాదా? ఆయనకేమో అమంగళం వస్తుందా? కాదు. మంగళం కోసలేంద్రాయ అనే ఆయనకి మంగళం కోరుకుంటే ఆ మంగళములు మీకు వస్తాయి, అమంగళములు తొలగిపోతాయి. అందుకని జగదేకనాథ అంటే మొత్తం లోకములకు నువ్వు ఒక్కడివే ప్రభువువి, నువ్వు తప్ప మరొక ప్రభువు లేడు. ఏకనాథుడు ఒక్కడే ప్రభువు, జగదేకనాథుడు అన్ని జగములకు ఒక్కే ప్రభువు. నీ ఒక్కడివే ఈ సమస్త లోకాలకి అధిపతివి, ప్రభువువి. అటువంటి నీకు జయము 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 కలుగ్గాక. శంభో నీకు జయము కలుగ్గాక. నీవు నిత్యము పవిత్రమైన మనస్సు కలిగి ఉంటావు. చిత్స్వభావం, ఆయన స్వభావం చిత్తు. చిత్ అంటే అనేక అర్థాలున్నా పై స్థూలార్థం తీసుకుందాం. మంచి మనస్సు. మంచి మనస్సు అంటే మీలాంటి వాళ్ళదనమాట. మీరు ఎప్పుడు పక్క వాళ్ళకి చెడ్డ కోరుకోరుగా. జయకుమార్ గారికి ఏమో శుభం కలగాలని ఋషి అనుకుంటాడు, ఋషికి శుభం కలగాలని ఆయన కోరుకుంటాడు. ఆ పక్క ఆయన బాగుండాలని ఈ పక్క ఆయన అనుకుంటాడు, ఈ పక్క ఆయన బాగుండాలని ఆయన అనుకుంటాడు. అన్నం తినేటప్పుడు కూడా ఏమండి మీరు తినండి నేను తర్వాత తింటాను అంటున్నారుగా మన వాళ్ళు. పాపం ఎంత మంచివాళ్ళు చూడండి. ఇంత మంచివాళ్ళు ఎక్కడ ఉంటారండి ఈ లోకంలో? పరుల యొక్క మేలు కోరుకునే వాళ్ళందరూ చిత్స్వభావులే. అంతటా వ్యాపించిన పరమాత్మని చూడడం చాలా కష్టం, కానీ భగవంతుని స్వభావం అంతటా నిండి ఉంటుంది. అందుకే ఆయన చిత్స్వభావుడు. ఆయన మన హృదయంలో కొలువై ఉంటాడు. పరమాత్ముడిని ఎక్కడ వెతకాలి అంటే ఎక్కడికి వెళ్ళక్కర్లా, హృదయస్థుడై ఉంటాడు. రోజు కళ్ళు మూసుకుంటే నీ మనస్సులోనే కనపడతాడు. నీ మనస్సులో నీకు రోజు నీ భగవంతుడు కనపడుతున్నాడంటే ఇక నువ్వు భగవంతుడి దగ్గరికి ఈ జన్మలోనే వెళ్ళగలుగుతావు. ఈ జన్మలో నీకు హృదయంలో కళ్ళు మూసుకున్నప్పుడల్లా భగవంతుడు కనపడకుండా ఇంకేమన్నా కనపడుతుంది అనుకోండి, ఆదివారం పంది మాంసం కనపడిందా, నీ కర్మ అంతే. వచ్చే జన్మలో నెక్స్ట్ పంది దగ్గరికి వెళ్ళిపోతావు, వరాహలోకానికి వెళ్ళిపోతావు. కాబట్టి మనస్సులో ఎప్పుడు ఆయనే కనపడాలి, చిత్స్వభావం అయి ఉండాలి. ఈ ప్రకృతి అంతా నిండి ఉన్నవాడు ఆయన. అటువంటి ప్రకృతి స్వరూపుడమైన నీకు నమస్కారం. చెట్లు, గుట్టలు, కొండలు, మిట్టలు ఇదంతా ప్రకృతి అని పిలువబడుతుంది. ప్రకృతి అంటే స్వభావం అని కూడా అర్థం. పుట్టుకతో వచ్చే బుద్ధిని ప్రకృతి అంటారు. బై బర్త్ కొంతమంది కొన్ని లక్షణాలు వస్తాయి, అవి చచ్చేదాకా పోవు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కాని పోదు. అందుకే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జన్మ లక్షణాలు కొన్ని ఉంటాయి. పులుంది, దాని లక్షణం జన లక్షణం ఉంటుంది, అది పొమ్మంటే పోదాం. నక్క లక్షణం ఎముకలు నక్కోవడమే. దిక్కుమాల నక్క పుట్టి దగ్గర నుంచి ఆ దరిద్రపు కుళ్ళిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళా అని నాక్కుంటూ ఉంటుంది. దాన్ని మీరు ఎంత ప్రయత్నించినా స్వర్గానికి పంపలేరు. ఒకప్పుడు ఒక ఋషీశ్వరుడు శ్మశానంలో ఎముకలు నక్కుంటున్న నక్కను చూశాడు. ఆ నక్కను చూడగానే ఈయనకి జాలి కలిగింది. నాలాగా ఆయనకు కూడా జాలి ఎక్కువ. ఏమిటో వెర్రి నక్క, ఎండిపోయినటువంటి ఎముకలు నాక్కుంటాయి. ఎముకలు నాక్కుంటూ నానా బాధ పడుతూ శ్మశానంలో తిరుగుతున్న నక్కని, ఈ పాపిష్టి నక్కని స్వర్గానికి పంపించేద్దాం అనుకున్నాడు ఆయన. నక్క మీద జాలి కలిగి దిక్కుమాలిన నక్కని స్వర్గానికి పంపేద్దాం అనుకున్నాడు. అనుకుని నక్క గారి దగ్గరకు వచ్చాడు. ప్రొఫెసర్ నక్కారావు అనగానే నక్కారావు గారు కళ్ళు పైకెత్తి ఏం కావాలి అంది. నాకేం అక్కర్లేదు అనగా నా ఎముకలు అక్కుంటావా అందిట. దీని బతుకు అదేమో ఎముక పట్టుకుపోతాడేమో ఈ ముందు అనుకుందిట. నాకు ఎముకొద్దే బాబు, నువ్వు ఎముకిచ్చినా నేదన్ను. నీవు ఈ శ్మశానంలో ఎముకలు నాక్కుంటూ నానాయాతన పడుతున్నావు. నీకు ఒక కొంప లేదు, గోడు లేదు. ఏ జంతువు నీ మీద పడి కొరుకుతుందో అని నీకు భయం. అది కుక్కలంటే నీకు మరీ భయం. డొక్కలండిపోయి బాధపడుతున్నావు. అందుకని నిన్ను స్వర్గానికి పంపిస్తాను. నాకలోకము అంటే స్వర్గం అన్నమాట. నాగ కాదు, నాకలోకానికి పంపిస్తాను, వెడతావా అన్నాడు. పాపం నక్కకి స్వర్గం అంటే ఏం తెలుసు. అందుకని నాకలోకం అంటే ఎలా ఉంటుందో చెబితే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు నచ్చితే వెడతానండి అంది. అనగానే వెంటనే ఈయన ఏమన్నాడు, స్వర్గంలో ఆకలి ఉండదు, దాహం ఉండదు, అమృతం తాగొచ్చు అన్నాడు. ఏంటి స్వర్గలోకంలో ఆకలి ఉండదా, దాహం ఉండదా అన్నది వళ్ళి. అబ్బే ఉండదన్నాడు ఈయన. అయితే అక్కడ ఈ బొమికలు నాక్కోక్కర్లేదా అండి, ఎండ్రేలు మింగక్కర్లేదా అండి అంది. చిచ్చి, అక్కడ కూడా ఎండు రేయులేమిటి, అక్కడ కూడా ఈ ఎముకలేమిటి కర్మ, అవేముండవు. అబ్బో బాలా బోలెడన్ని సుఖాలుంటాయి, సౌఖ్యాలుంటాయి, ఆనందం ఉంటుంది అక్కడ. ఆనందం తప్పేముండదు అక్కడ. ఈ దరిద్రపు తిండి అక్కర్లేదనగానే చిచ్చి నేను స్వర్గానికి వెళ్ళను. ఆహాహా, కుళ్ళిపోయిన జంతువుల శరీరాల్లో ఉన్న ఎముకని బయటికి లాగి దాన్ని నోట్లో పెట్టుకుని ఆయాం అని చప్పరిస్తూ ఉంటే ఉన్న సౌఖ్యం
ఇంకెక్కడుంటుంది? ఈ ఎముకలు నాక్కోవడానికి వీలు కాని దిక్కుమాలిన స్వర్గం నాకొద్దు బాబు, నేను ఇక్కడే ఉంటానంది. అప్పుడు ఆయన అన్నాడు, నక్కెక్కడా నాకలోకం ఎక్కడా అన్నాడు. అప్పటి నుంచి నక్కెక్కడా నాకలోకం ఎక్కడా అని సామెత పుట్టింది. మనవాళ్ళు నోట్లో పడి నాకలోకం కాస్త నాగలోకం అయిపోయింది. నాగలోకం కాదు, నాకలోకం. కాబట్టి దిక్కుమాలిన నక్కని మీరు ఎంత ప్రయత్నించినా స్వర్గానికి వెళ్ళదు. నేను ఇక్కడే ఉంటా అంటుంది. ఇదనమాట దాని స్వభావం. కాబట్టి ఈ స్వభావాన్ని ఎవడు మార్చగలడు? మీరు ఎంత ప్రయత్నించినా నక్కని ఈ పురాణం వినేలా చేయలేరు. కొన్ని నక్కలు ఎక్కడ ఉన్నాయి, దరిద్ర మతాల్లోకి వెళ్ళి ఈ ప్రాంతం అంతా కలుషితం చేసి పారేస్తున్నారు. ఆ దిక్కుమాల జీవితం అంతా పాపమే, ఒక్కనాడు పుణ్యం చేయనమాట. ఎప్పుడు ఏడుపులు, శోకన్నాలు. హాయిగా పవిత్రమైన వేదమతంలో ఉంటూ హాయిగా భగవంతుడికి పెట్టిన నైవేద్యంతో తినలేక ఆ దరిద్రం అంతేది, వాళ్ళ పూర్వజన్మ కర్మ అనమాట. వాడిని ఎంత బాగు చేయగలుగుతావు, నువ్వేం బాగు చేయలేవు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, హాయిగా ఈ పవిత్రమైనటువంటి మార్గంలోకి రమ్మంటే రాలేరు, ఆ రావాలి. అలా వచ్చేటటువంటి దివ్యమైన ప్రకృతి భగవంతుడు మనకిచ్చుగాక అని వాళ్ళు పరిపరి విధాలుగా ప్రార్థించారు. ఈశ్వరుడు ఏం కావాలో కోరుకోమనగా, మాకు వేరే ఏముందండి కోరిక, ఈ నీ దివ్యమంగళ రూపం మాకు కనపడింది. ఎంత అద్భుతమైన తేజస్సిది, ఎంత అద్భుతమైనది ఈ కాంతి, ఈ శివ తేజోమయమైనటువంటి రూపం మాకు కనపడాలి. ఇవాళ మా తపస్సులకు మెచ్చుకుని నైమిషారణ్యంలో నీవు దివ్యమంగళ విగ్రహ రూపంతో దర్శనమిచ్చావు. ఈ విగ్రహం మాకు నిత్యం కనపడాలి. కలియుగంలో నువ్వు అందరికీ కనపడవు, కానీ అందరికీ శివ తేజస్సు కనపడాలంటే ఏం చెయ్యాలి అని అడిగితే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలిసిన? గురువు గారి చేతిని నెత్తి మీద పెట్టించుకుంటే శివ తేజస్సు నిత్యం మీ శరీరంలోకి వెడుతుంది అని వరం ఇచ్చాడు. అంటే బలాత్కారంగా కాదు, ఆయనంతటా ఆయన ఇష్టపడి నెత్తి మీద పెట్టాలట. చూడండి ఈ శ్లోకం. శివ తేజోమయం పాణిం శివమంత్రముదీరయేత్. గురువుల యొక్క చేతిలో శివుడి యొక్క తేజస్సుని శివుడు ఇమిడ్చాడు. కలియుగంలో మహానుభావులు నిరంతర పురాణవేత్తలైన గురువుల చెయ్యి శివ తేజస్సుతో నిండి ఉంటుంది. శిష్యుడి ప్రేమ, శిష్యుడి వాత్సల్యం, శిష్యుడి భక్తి, శిష్యుడు చేసేటటువంటి కర్మల వల్ల భగవంతుడి లాంటి ఈ గురువు ఆనందపడి తన చెయ్యి గనక శిష్యుడి శిరస్సు మీద పెడితే శివుడి తేజస్సు ఆ శిరస్సు మీద ఉన్న బ్రహ్మరంధ్రం గుండా వాడి శరీరంలోకి వెడుతుంది. ఆ రకంగా వాళ్ళు తరిస్తారు. శివమంత్రమును గురువు శివ తేజస్సు ద్వారా ఇస్తాడు. అనగా ఒక శిష్యుడి మీద గురువు గారికి అత్యంత అభిమానం కలిగితే ముందు తన చేతిని ఆ శిరస్సు మీద పెడతాడు. పెట్టిన తర్వాత ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం ఉచ్చరిస్తాడు లోపల లోపల. అప్పుడు శివుడిలో ఉన్న శక్తి, శివుడిలో ఉన్న అపార తేజస్సు ఈ బ్రహ్మరంధ్రం గుండా శరీరంలో ప్రవహిస్తుంది. దాంతో వాడికి ఇక పునర్జన్మ ఉండదు. ఆ జన్మలోనే వాడు శివుడైపోతాడు. శివుడు అలా అవుతాట. ఒక సామాన్య జీవి, ఒక సామాన్య భక్తుడు శివుడు అవ్వడానికి ఇదే మార్గం. ఆ తర్వాత గురువుగారు శివ తేజస్సు వాడిలో ప్రవేశపెట్టి శివమంత్రం ఉచ్చరించాక వీడిని బాగు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. బంగారం నగవ్వాలంటే ఏం చేయాలి? ఒక బంగారాన్ని కొలిమిలో బాగా కాల్చి ఆ తర్వాత కరిగిన తర్వాత సుత్తితో కొట్టి 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 చక్కగా ఒక ఉంగరంగానో ఒక గొలుసుగానో రకరకాలుగా తయారు చేస్తారు. అవునా? అలాగే గురువు కూడా బాగు చేయాలనుకున్నప్పుడు శిష్యుణ్ణి ప్రోక్షణం, అప్పుడప్పుడు నెత్తి మీద నీళ్లు చల్లుతాడు. చూశారు? అప్పుడప్పుడు అభిషేకం చేశాక ఏం చేస్తారు? ఆ నీళ్లు శిరస్సును చల్లుతారు. దానికి ప్రోక్షణము అని పేరు. గురువులకు శిష్యుడి మీద అభిమానం కలిగితే, వాత్సల్యం కలిగితే అభిషేక జలాన్ని కొంచెం శిరస్సును చల్లుతాడు. ఆ తర్వాత తాడనం, ఒక్కొక్కప్పుడు కొడతట్టు కూడా నుండి శిష్యుల్ని కొంతమంది గురువులు రకరకాలుగా కొడతారు. ఒక్కొక్క గురువు ఏం చేస్తాడంటే వంగు అని వీపు మీద ఇలా కొడతాడు. చూశారు? అలాంటివి కూడా మీరు చూశారు కదా. వీపు మీద కొట్టచ్చు, లేదా అప్పుడప్పుడు ఇలా కొట్టచ్చు, కొంచెం మెల్లిగా కొట్టచ్చు, లాగి కొట్టచ్చు. అప్పుడప్పుడు పరీక్షించడానికి కాస్త దెప్పుతారు. ఈ దెప్పడం దగ్గర వస్తుంది అసలు గొడవ. నీళ్లు తగిలితే బాగానే ఉంటుంది, వీటి మీద కొట్టినప్పుడు కూడా బాగానే ఉంటుంది. ఎటొచ్చిటిపోయినా ఒకవేళ కర్మగాలి గురువు గారు దెప్పారనుకోండి, అప్పుడు మాత్రం ఈ గురువు గారికి మనం ఎంత సేవ చేశాం, ఆ గురువు గారిని నెత్తెక్కించుకున్నాం, ఆయనకి ఎంత చేస్తే ఆయన తిన్నగా ఉండక నోటికొచ్చినట్టు మాట్లాడతాడా, నన్ను దెప్పుతాడా, చాలా కోపం వచ్చేస్తున్నప్పుడు. దెప్పినప్పుడు కనుక మీరు తట్టుకోగలిగారా ఇక మీకు తిరుగు ఉండదు. అసలు గురువు యొక్క లక్షణమేది. బట్టలకు శుభ్రపడాలంటే ఏం చేయాలి? ఓ తెల్ల పంచి ఉంది, దాన్ని శుభ్రంగా నీళ్లలో తడిపి సబ్బెట్టి వెయ్యర్ర దెబ్బ దరు వెయ్యర్ర దెబ్బ అని బండ మీద కసా పిసా ఓ 2 దెబ్బలు కొడతారు. అవునా? ఓ మంచి పాట కూడా ఉంది లవకుశలో.
బండ మీద కసాపిస ఎయ్యర అందాల దెబ్బ ఎయ్యర దెబ్బ దరు ఎయ్యర దెబ్బ ఏం బాధేస్తారండి, పటా బాస్తాడు. అందులో రేలంగి బలి నటించేశాడు. ఒక్క దెబ్బ కొడితే అలా కొట్టగా ఏమవుతుంది, ఈ పంచిలో ఉన్న మురికంతా పోతుంది.